బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 26వ తారీఖున తుపానుగా బలపడే అవకాశం ఉంది. ఈ వారంలోని తుపాను తీరం దాటే అవకాశం కూడా ఉందనే మాట వినిపిస్తోంది. ఇవాల్టి నుంచి అండమాన్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి. ఈ తుపానుకు ఫెనియార్గా నామకరణం చేయబోతున్నారా? ప్రస్తుతం అధికారికంగా ఎక్కడ ధృవీకరణ లేదు. బట్ దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది గత 4-5 రోజులుగా. ఫెనియార్ అనే పేరుని ప్రతిపాదించింది UAE, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అరబిక్ భాషలో ఫెనియార్ అంటే సింహం అని అర్థం. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిణామాలని ఒకవేళ 2 తెలుగు రాష్ట్రాలు చవిచేయవలసి ఉంటుందనేది. అంటే అంత భీకరంగా ఉండబోతున్నాయా అని ఒక ప్రశ్నను తలెత్తేలా ఉంది ఆ పేరు. ప్రస్తుతం మీరు చూడొచ్చు ఒక LPA అంటే లో ప్రెషర్ ఏరియా, అల్పపీడన ప్రాంతం. అది అంటే సి అంటూ మీరు చూస్తున్నారు కదా, సర్క్యులేషన్ అంటే 2 ఉపరితల ఆవర్తనాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక అల్పపీడనం అక్కడ మనకి కనిపిస్తోంది. అల్పపీడనం వాయుగుండంగా మారబోతోంది. వాయుగుండం బలపడి ఆ తర్వాత తీవ్రమైన వాయుగుండంగానో లేకపోతే తుఫానుగానో మారే అవకాశం ఉందా? దీనికి సంబంధించి చర్చించుకుంటున్న తరుణంలో భారత వాతావరణ శాఖ ఏముంటుందనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ విజువల్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక, ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేస్తే మనం మాట్లాడుకున్నట్టుగా ఇదిగో ఇక్కడ ఒక అల్పపీడనం మనకి కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో ఒక అల్పపీడనం అనేది మనకి కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తనం, ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తనం మనకి కనిపిస్తోంది. సో దీని ప్రభావంతో మనకి భారీ వర్షాలు పడే అవకాశం ఉందా అనేది చర్చ జోరందుకుంటున్న పరిస్థితి. సో ఇక్కడి నుంచి నేను కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో ఆల్రెడీ మీరు చూసారు ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఈ ప్రాంతాన్ని ఒకసారి మీరు గమనించండి. దీన్ని కంప్లీట్గా రెప్లికేట్ చేస్తుందని చెప్పుకోవాలి. కాస్త నేను జూమ్ అవుట్ చేస్తున్నాను. ఎస్, ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇది మనకు క్లియర్గా చూపిస్తోంది. ఇదంతా కూడా బంగాళాఖాతానికి సంబంధించి మలక్కా స్ట్రైట్ అంటున్నాం కదా, మలక్కా స్ట్రైట్ నుంచి మొదలు పెడితే ఇటు అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. పూర్తిగా ఎక్కడ మనకు కనిపించట్లేదు ఈ మ్యాప్లో అయితే మాత్రం. ఈ సిచ్యువేషన్ కనుక గమనిస్తే అంటే మలక్కా స్ట్రైట్ నుంచి మొదలుపెట్టి ఇటు బంగాళాఖాతం, అక్కడి నుంచి మనకి కోస్తా తీరం, మన భారత కోస్తా తీరానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు, అట్ ద సేమ్ టైం శ్రీలంక మధ్య కూడా దీని ప్రభావం ఉంది. ఇప్పటికీ ఇక్కడ అలర్ట్స్ మారుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఈ ప్రాంతానికి సంబంధించి